సో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారాలండి. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసిన టాపిక్ ట్రిగోనామెట్రీ బేసిక్స్లో మనం మాట్లాడేటువంటప్పుడు సో ఈ ట్రిగోనామెట్రిక్ ఐడెంటిటీస్ సైడ్స్ గురించి మాట్లాడినాం. ఆ సైడ్స్ను ఒకసారి తెలుసుకొని ఒక్కొక్క ఫంక్షను సో నీకు ఏ విధంగా ఆపరేట్ అవుతుందనేటువంటి టాపిక్ ఈరోజు మనం మాట్లాడదాం. సో ట్రిగోనామెట్రీ అంటే ఆల్రెడీ చెప్పాము. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో నీకు టీటా ఇలా ఉంటే టీటాకి ఆపోజిట్గా ఉండేటువంటి సైడు ఆపోజిట్ సైడు, టీటాకి పక్కన ఉండేటువంటి సైడు అడ్జసెంట్ సైడు, అడ్జసెంట్కి ఆపోజిట్గా ఉండేటువంటి సైడు హైపోటనిస్. సో ఇక్కడ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ ఏంటంటే సైన్ టీటా ఆల్రెడీ చెప్పాం. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటనిస్, కాస్ టీటా ఈక్వల్ టు సో అడ్జసెంట్ బై హైపోటనిస్, టాన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్, సో కొసీకెన్ టీటా ఈక్వల్ టు హైపోటనిస్ బై ఆపోజిట్, సీకెంట్ టీటా ఈక్వల్ టు హైపోటనిస్ బై అడ్జసెంట్ సైడ్, సో కాట్ టీటా ఈక్వల్ టు సో అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో ఈ 6 ట్రిగోనామెట్రిక్ ఐడెంటిటీస్ అంటామండి. ఈ ట్రిగోనామెట్రిక్ ఐడెంటిటీస్కి సంబంధించినటువంటి సైడ్స్ గురించి వీటిపైన ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఫస్ట్ బేసిక్ క్లాస్లో చెప్పాను. సో ఇప్పుడు నీకు ట్రిగోనామెట్రిక్ ఫంక్షన్స్ ఏ విధంగా ఆపరేట్ అవుతాయి, వాటిని కోఆర్డినేట్ అంటారు. ఓకేనా? 0 to 360 degrees ఏ విధంగా రాసుకోవాలి, ఒక్కొక్క ఫంక్షను ఒక్కొక్క కోఆర్డినేట్లో ఏ విధంగా ఆపరేట్ అవుతుంది అనేటువంటి టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుతున్నానండి. సో నువ్వేం చేస్తావంటే 360 degreesని నీకు అనుకూలంగా ఏం చేస్తావంటే ఒక గ్రాఫ్ పేపర్ తీసుకొని లేకపోతే ఒక పేపర్ని 4 ఈక్వల్ పార్ట్స్గా మనం స్ప్లిట్ చేసుకున్నప్పుడు ఇది మొట్టమొదటగా ఇది ఏమవుతుందంటే 0 degrees అవుతుంది. సో ఒక పేపర్ని 4 ఈక్వల్ పార్ట్స్గా చేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క ఈక్వల్ పార్ట్ని ఏమంటారంటే క్వాడ్రంట్ అంటాం. సో దీన్నేమో ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం, దిస్ ఈజ్ సెకండ్ క్వాడ్రంట్, సో దిస్ ఈజ్ థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్ అవుతుంది. ఓకేనా? సో ఒక్కొక్క ఈక్వల్ పార్ట్ని ఏమంటారంటే క్వాడ్రంట్ అంటాం. కాబట్టి ఇక్కడ ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఉంటాయంటే 4 ఈక్వల్ పార్ట్స్ ఉంటాయి. ఈ 4 ఈక్వల్ పార్ట్స్ని క్వాడ్రంట్స్గా 4 స్ప్లిట్ చేసిన తర్వాత సో వెన్ యూ కెన్ స్టార్ట్స్ విత్ 0 degrees. సో ఇక్కడ నుండి ఇది ఒక రైట్ యాంగిల్ కాబట్టి 0 degrees నుండి 90 degrees వరకు ఫస్ట్ క్వాడ్రంట్ ఉంటుంది. సో 90 తర్వాత అగైన్ 90 కాబట్టి 90 + 90 180, అగైన్ 90 కాబట్టి 270 degrees. సో నెక్స్ట్ ప్లస్ అగైన్ 90 కాబట్టి 270 + 90 ఎంత అవుతుంది? 360 అవుతుంది. అంటే ఒక నీకు 0 నుండి స్టార్ట్ అయ్యి తిరుక్కొని మళ్ళీ సేమ్ ప్లేస్కి రావడానికి నీకు ఎన్ని డిగ్రీస్ పడుతుందంటే 360 degrees పడుతుంది. ఈ క్వాడ్రంట్లో ఏ ఫంక్షన్స్ ఆపరేట్ అవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 కంటే ఎక్కువగా ఉంది, 90 కంటే తక్కువగా ఉంది కాబట్టి దీని ఏ రాసుకోవచ్చు అంటే 90 - θ. సో 90 - θ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇది 90 కంటే ఎక్కువ 180 కంటే తక్కువ కాబట్టి 90 కంటే ఎక్కువ కాబట్టి 90 + θ, 180 కంటే తక్కువ కాబట్టి 180 - θ అవుతుంది. ఓకేనా? థర్డ్ క్వాడ్రంట్కి వచ్చినప్పుడు 180 కంటే ఎక్కువ 270 కంటే తక్కువ కాబట్టి సో 180 + θ, సో నెక్స్ట్ ఏంటి 270 - θ అవుతుంది. సో సేమ్ ఫోర్త్ క్వాడ్రంట్కి వచ్చినప్పుడు సో దిస్ ఈజ్ 270 కంటే ఎక్కువ కాబట్టి 270 + θ అండ్ 360 - θ. ఇక్కడికి అన్ని రెండు వచ్చి ఇక్కడ మాత్రం ఒకటే ఉంది కాబట్టి దీని తర్వాత సో దిస్ ఈజ్ వీ కెన్ రైట్ వాట్ ఈస్ దిస్ 360 + θ. ఓకేనా? సో ఈ విధంగా
నీకు ఏ యాంగిల్ ఏ కోఆర్డినేట్లో సో నీకు ఆపరేట్ అవుతుందనే విషయం తెలుసుకున్నాం. ఫస్ట్ కోఆర్డినేట్లో ఎవరు ఆపరేట్ అవుతున్నారు? 90 మైనస్ థీటా అండ్ 360 ప్లస్ థీటా. సెకండ్ కోఆర్డినేట్కి వచ్చినప్పుడు 90 ప్లస్ థీటా 180 మైనస్ థీటా. సో థర్డ్ కోఆర్డినేట్కి వచ్చినప్పుడు 180 ప్లస్ థీటా అండ్ 270 మైనస్ థీటా. ఫోర్త్ కోఆర్డినేట్కి వస్తే 270 ప్లస్ థీటా అండ్ 360 మైనస్ థీటా. సో ఈ విధంగా ఫంక్షన్స్ ఆపరేట్ అవుతున్నాయి కదా. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ రెండు ఉన్నాయండి. ఈ రెండు రూల్స్ కానీ మనకు ప్రాపర్గా అర్థం చేసుకుంటే నువ్వు ఏ యాంగిల్ని ఎట్లిచ్చినా రాయొచ్చు. సో డియర్ స్టూడెంట్స్, ఎందుకంటే ఈ క్లాస్ ఫ్రమ్ బిగినింగ్ 6th క్లాస్ నుండి అప్ టు 12th వరకు వింటున్నారు కాబట్టి స్లోగా చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? ఈ రెండు రూల్స్ వస్తే ఈ కోఆర్డినేట్లో నీకు ఏ యాంగిల్ ఇచ్చినా ఏ ఫంక్షన్ ఇచ్చినా నువ్వు ఈజీగా చెప్పగలుగుతావు. ఓకేనా? సో ఆ రెండు ఎలా, ఫస్ట్ రూల్ చూడండి. రూల్ నెంబర్ 1. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. రూల్ నెంబర్ 1, when the function is operating between very very important. సో ఆడ్ యాంగిల్స్ తీసుకుందాం. ఆడ్ యాంగిల్స్ అంటే ఏంటి? 90 ప్లస్ ఆర్ మైనస్ థీటా అంటే 90 ప్లస్ థీటా కావచ్చు, 90 మైనస్ థీటా కావచ్చు, ఆర్ 270 ప్లస్ ఆర్ మైనస్ థీటా. సో 90 ప్లస్ ఆర్ మైనస్ థీటా ఆర్ 270 ప్లస్ ఆర్ మైనస్ థీటా. ఈ విధంగా ఫంక్షన్ ఆపరేట్ అయ్యేటప్పుడు సో ద ఫంక్షన్స్ విల్ బి చేంజ్. The functions will be changed. This is most important one. So sin is converted into cos. Sin theta ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే cos గా కన్వర్ట్ అవుతుంది. Cos will be converted into sin. So when the function is operating, so 90 plus or minus theta or 270 plus or minus theta, the sin will be changes into cos and cos will be changes into sin. Okay. So next, tan will be changes into cot. Cot will be changes into tan. And the last and final one, secant will be changes into cosecant. Cosecant will be changes into secant. So this is most important rule. So next, rule 2. రూల్ నెంబర్ 2 ఎక్కడే సింపుల్, ఇదే టర్మినాలజీ మీరు రాసుకోండి. వెన్ ద ఫంక్షన్ ఈజ్ ఆపరేటింగ్ ఈవెన్ యాంగిల్స్ 180 ప్లస్ ఆర్ మైనస్ థీటా ఆర్ 360 ప్లస్ ఆర్ మైనస్ థీటా. సో 180 ప్లస్ ఆర్ మైనస్ థీటా కావచ్చు, ఆర్ 360 ప్లస్ ఆర్ మైనస్ థీటా కావచ్చు. సో ఈ విధంగా మీకు ఆపరేట్ అయిన తర్వాత the functions will not be changed. సో ఫంక్షన్స్ ఏమవుతాయంటే చేంజ్ కావు. సైన్ విల్ బి కంటిన్యూస్ ఇంటూ సైన్, సైన్ గానే ఉంటుంది, కాస్ గానే ఉంటుంది, సో టాన్ గానే ఉంటుంది, కాట్ గానే ఉంటుంది, సో సీకెంట్ గానే ఉంటుంది, కొసికెంట్ గానే ఉంటుంది. ఓకేనా? So the functions does not change when the functions is operating between 180 plus or minus theta or 360 plus or minus theta. ఓకే, ఇది చేంజ్ అవుతాయి. ఇవి రెండింటిని బేస్ చేసుకొని నేను రెండు కోఆర్డినేట్ రాస్తానండి. ఫస్ట్ కోఆర్డినేట్ రాస్తాను, ఈ రూల్స్ రాసుకోండి. ఈ రూల్స్ రబ్ చేసిన తర్వాత సో నేను రబ్ చేస్తున్నాను, ఇవి రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకునేసేయండి. నేను ఇవి రబ్ చేసి ఒక రెండు కోఆర్డినేట్స్ ఎగ్జాంపుల్ రాస్తాను. ఎగ్జాంపుల్స్ తర్వాత థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్ మీరే చేయండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ కామెంట్ చేసి సో ఆ కామెంట్స్ నేను చూసి మీకు ఏదైనా రిప్లై ఇవ్వాలన్నా నేను త్రూ యూట్యూబ్ ఇస్తానండి. చూడండి, ఇప్పుడు సో ఏ ఫంక్షను ఎక్కడ ఏమి పాజిటివ్ అనేటువంటిది మనం మాట్లాడదామండి.
చూడండి. సో ఆల్ అంటే అన్నీ పాజిటివ్ అని. ఆల్ అంటే ఇక్కడ ఉండేటువంటి అన్ని ఫంక్షన్స్ పాజిటివ్. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఆల్ పాజిటివ్. సో అన్ని ఫంక్షన్స్ ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ అవుతాయి. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఈ ఒక చిన్న హింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. సిల్వర్ అంటే అర్థం ఏంటంటే సైను, దానికి యొక్క ఆపోజిట్ ఫంక్షన్ అయినటువంటిది కొసికెంట్, ఈ రెండు మాత్రమే పాజిటివ్. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఇది సిల్వర్. సో టీ కప్స్ ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. సో టీ అంటే ఏంటి? టాన్, దాని యొక్క ఆపోజిట్ ఫంక్షన్ కాట్, ఈ రెండు మాత్రమే పాజిటివ్. కప్స్ అన్నప్పుడు కాసు, దాని యొక్క ఆపోజిట్ ఫంక్షన్ సీకెంట్, ఇవి మాత్రమే పాజిటివ్. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేటువంటి చిన్న హింట్ గుర్తుపెట్టుకొని ఏ ఫంక్షన్ ఎక్కడ పాజిటివ్ అవుతుంది, ఎక్కడ నెగిటివ్ అవుతుంది అనేటువంటి ఈ అంశాన్ని ఈజీగా డిటర్మైన్ చేయొచ్చు. సరే, నేను ఇక్కడ రెండు కోఆర్డినేట్స్ రాశానండి, క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2. ఈ క్వాడ్రంట్ 1 ఏంటంటే నీకు 90 మైనస్ θ, ఇక్కడ చూసండి 90 మైనస్ θ. నేనేం మాట్లాడినానంటే రెండు రూల్స్ చెప్పాం. వెన్ ద ఫంక్షన్ ఈజ్ ఆపరేటింగ్ 90 ప్లస్ ఆర్ మైనస్ θ ఆర్ 270 ప్లస్ ఆర్ మైనస్ θ, ద ఫంక్షన్ ఈ చేంజెస్ ఇంటూ సైన్ ఏ విధంగా మారుతుందంటే కాస్గా మారుతుంది. సో ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ పాజిటివ్ అన్నాం కాబట్టి అన్నీ పాజిటివ్ పెట్టుకోవచ్చు, ప్లస్ ప్లస్ ప్లస్, సింపుల్. ఫస్ట్ క్వాడ్రంట్ సైన్ ఏం చెప్పాం? కాస్గా మారుతుంది, కాస్ టీటా. కాస్ ఏమవుతుంది? సైన్ టీటా. టాను కాటు టీటా, కాట్ ఏమో టాన్ టీటా. సీకెంట్ కొసీకెంట్ కాబట్టి సీకెంట్ టీటా, సీకెంట్ కాబట్టి కొసీకెంట్ టీటా. సింపుల్. మనకి ఏది పాజిటివ్ అవుతాయి, ఏది నెగిటివ్ అవుతాయని తెలుసుకొని పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. సో 90 మైనస్ కాబట్టి ఫంక్షన్స్ ఏమైనాయి? చేంజ్ అయినాయి. అదే ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్, ఆల్ ఇక్కడ అన్ని ఫంక్షన్స్ పాజిటివ్. సైన్ ఇక్కడ 360 ప్లస్ θ కాబట్టి దీని రూల్ ఏంటి? ఫంక్షన్ చేంజ్ కాదు, ఎక్కడ ఫంక్షన్ చేంజ్ అవుతుంది అది గుర్తుపెట్టుకుంటే చాలు. సైన్ కంటిన్యూస్ సైన్, సైన్ టీటానే. ఇది కాస్ టీటానే. టాన్ కాబట్టి టాన్ టీటానే. కాట్ కాబట్టి కాట్ టీటానే. సో కొసికెంట్ కాబట్టి కొసికెంట్ 360 ప్లస్ θ, కొసికెంట్ టీటానే. సీకెంట్ 360 ప్లస్ θ, సీకెంట్ టీటానే. ఇది సింపుల్గా రాసేయచ్చు. ఓకేనా? ఇది ఈజీగా సింపుల్గా రాసేయచ్చు. బట్ సెకండ్ క్వాడ్రంట్ అర్థమైతే చాలు, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ మీరే చేయొచ్చు. ఓకేనా? సెకండ్ క్వాడ్రంట్ చూడండి, ఇక్కడ ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ ఇక్కడ చూసుకోండి. సైను దాని యొక్క ఆపోజిట్ ఫంక్షన్స్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. సైన్ అండ్ కొసికెంట్ ఆర్ పాజిటివ్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్, సో రిమైనింగ్ ఆల్ ఫంక్షన్స్ విల్ బి నెగిటివ్. ఓకే, ఫస్ట్ అవి ఎక్కడ ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి, నువ్వు వచ్చిన తర్వాత కదా ఆన్సర్. సో సైన్ ఏదైతే ఆపరేట్ అవుతుందో ఆపరేట్ అయ్యేటువంటి ఫంక్షన్ యొక్క సైన్ వాల్యూ పాజిటివ్. ఇక్కడ సైన్ ఆపరేట్ అవుతుంది కాబట్టి ప్లస్. దీనికి ఆపోజిట్ కొసికెంట్ ఏంటి? ఇక్కడ కొసికెంట్ ఉంది, ఇది మాత్రమే పాజిటివ్. రిమైనింగ్ అన్ని వాల్యూస్ ఏమవుతాయి? నెగిటివ్ 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 నెగిటివ్. సేమ్ సెకండ్ క్వాడ్రంట్లో నెక్స్ట్ కూడా అంతే, సేమ్. ఏదైతే ఆపరేట్ అవుతుందో సైన్ వాల్యూ అది మాత్రమే పాజిటివ్. ఎక్కడ సైన్ వస్తుంది సార్? ఇది సైన్ ఇది పాజిటివ్ కదంటే అట్లా కాదు, ఆపరేట్ అయ్యేటువంటి ఫంక్షన్ సైన్ అయితేనే పాజిటివ్. ఓకేనా? సో దీనికి ఆపోజిట్ ఫంక్షన్ కొసికెంట్, అది పాజిటివ్. రిమైనింగ్ అంతా మైనస్ మైనస్ మైనస్. సేమ్ ఈ విధంగా మీరు కూడా థర్డ్ క్వాడ్రంట్లోను ఫోర్త్ క్వాడ్రంట్లోను ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని మీరే ముందుగానే పెట్టుకునేస్తే సింపుల్. ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ ఆపరేట్ అయ్యేటువంటి ఫంక్షన్ ఏంటి? 180 మైనస్ θ. ఫంక్షన్ చేంజ్ అవుతుందా? చేంజ్ కాదు, అది గుర్తుపెట్టుకుంటే చాలు. సైన్ విల్ బి సైన్ టీటా, సో కాస్ టీటా, దిస్ ఈజ్ టాన్ టీటా, ఇక్కడ కాట్ టీటా, ఇది ప్లస్ కొసీకెంట్ టీటా. సో ఇక్కడికి వచ్చేళ్ళకి సీకెంట్ టీటా.
సో ఇక్కడ కొసికెంట్ టీటా సైన్ టీటానే పాజిటివ్. మనకి ఇవి ముందర ఆపరేట్ అయ్యేటువంటి ఫంక్షన్స్. సైన్ 90 ప్లస్ టీటా కాస్ టీటా ఇక్కడ మారింది చూడండి. కాస్ 90 ప్లస్ టీటా మైనస్ సైన్ టీటా. సార్ ఇక్కడ సైన్ టీటా వచ్చింది కదా, ఇక్కడ నాకు పాజిటివ్ రావాలి కదా, అక్కడ కాదు కావాల్సింది. ముందు ఏ యాంగిల్ అయితే ఆపరేట్ అవుతుందో ఆ యాంగిల్ యొక్క సైన్ వాల్యూ మాత్రమే పాజిటివ్. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, కన్ఫ్యూజన్ లేకుండా మొత్తం మీరు రాసేయచ్చు. సో tan 90 ప్లస్ టీటా మైనస్ కాట్ టీటా, కాట్ 90 ప్లస్ టీటా మైనస్ tan టీటా, కొసికెంట్ 90 ప్లస్ టీటా ప్లస్ సీకెంట్ టీటా, సీకెంట్ 90 ప్లస్ టీటా మైనస్ కొసికెంట్ టీటా. ఓకేనా? సో దిస్ ఈజ్ అండి. సో మీరేం చేస్తారంటే వీటిని సెకండ్ క్వాడ్రంట్ ఫస్ట్ క్వాడ్రంట్ నేను రాశాను. ఈ విధంగానే ఈ రూల్స్ని బేస్ చేసుకొని ఒకసారి స్క్రీన్ షాట్ నీట్గా తీసుకోండి, నోట్స్ రాయండి. థర్డ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్ మీరు రాసిన తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్లో వీటిపైన ప్రాబ్లమ్స్ చేస్తూ రిమైనింగ్ ట్రిగనామెట్రీకి సంబంధించినటువంటి బేసిక్ ఫార్ములాలు చెప్తానండి. ఇంకా 2 క్లాసెస్లో ట్రిగనామెట్రీ విత్ రెస్పెక్ట్ టు ఫిజిక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం చెప్పి తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తానండి. ఓకే, థ్యాంక్ యూ. మా యూట్యూబ్ ఛానల్ నేమ్ ఫిజిక్స్ నాగరాజ్. సో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కానీ ప్రెస్ చేసిన తర్వాత మేము చేసేటువంటి వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం.